రాత్రిపూట లక్ష్మి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహరి లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి, ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి, ఎందుకు విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఎందుకో నీకు తెలుసు కదా లక్ష్మి, రైతులందరి కోసం అని చెప్పి వి ఆర్గానిక్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాను. దానివల్ల ఈ ఊర్లో ప్రజలందరికీ కూడా ఎంతో లాభం జరగబోతుంది. మా నాన్నగారు ఎప్పుడూ కూడా తను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చెయ్యాలని అనుకునేవారు. ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒక విధంగా నాకు ఈ ఆలోచన రావడానికి కారణం నువ్వు కూడా లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని హక్ చేసుకుంటాడు. దాంతో విహారీ గారు, ఎవరైనా చూస్తారు, ప్లీజ్ వదలండి అంటూ విహారీని దూరంగా నెట్టేస్తుంది. ఇక దాంతో విహారీ, నా భార్యను నేను నచ్చినప్పుడు హక్ చేసుకుంటాను, అందులో తప్పే ఉంది అని అంటూ ఉంటే విహారీ గారు, మీ భార్యను నేను కాదు, కేవలం సహస్రామ్మ మాత్రమే మీ భార్య అని చెప్పి అంటూ ఉంటే, నా వరకు మాత్రం నువ్వే నా భార్యవి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఉదయం అమ్మను ఆ రౌడీలు కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు 200 ఎకరాలు అమ్మేయకపోతే అమ్మను చంపేస్తామని బెదిరించినప్పుడు నువ్వు అమ్మ ప్రాణాల గురించి ఆలోచించి ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా తప్పు చేసినట్టు అందరిలో నిలబడి ఆ పొలాన్ని అమ్మడానికి కూడా వెనకాడలేదు. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యమున వాళ్ళ మాటలు అంతా కూడా వింటూ ఉంటుంది. యమునను చూడగానే విహారీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ అది అని చెప్పి విహారీ అంటూ ఉంటే, వద్దు విహారీ, నువ్వు ఇంకేమీ చెప్పొద్దు, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే, లక్ష్మి లాంటి భార్య దొరకడం నీ అదృష్టం అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ లక్ష్మి వైపు యమున వైపు చూస్తూ ఉంటాడు. అమ్మ నీకు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అవునరా, నాకు అన్ని నిజాలు తెలుసు, లక్ష్మిని నువ్వు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ యమునని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. రే విహారీ, బాధపడకురా, నువ్వు చేసింది తప్పేమీ కాదు, నువ్వున్న పరిస్థితి అటువంటిది, నేను అర్థం చేసుకోగలను, కాకపోతే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది లక్ష్మికి, తను నీ భార్య అయ్యుండి కూడా ఈ కుటుంబం కలిసి ఉండాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలు అంటున్నా కూడా ఒక పని మనిషిలాగా ఈ ఇంట్లో బతుకుతుంది, తనకంటూ ఎటువంటి గౌరవం ఇవ్వకపోయినా ఎవరు తనని లెక్క చేయకపోయినా ఎన్నో మాటలు అంటున్నా సరే నీకోసం అవన్నీ కూడా మౌనంగా భరిస్తుంది, తనని చూస్తూ ఉంటేనే నాకు బాధగా ఉందిరా అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు విహారీ, అవునమ్మా, ఇన్ని రోజులు ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో ఈ నిజాన్ని నేను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేను నరకం అనుభవించాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసింది కాబట్టి ఇంకెవరికి తెలిసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున, వద్దు విహారీ, దయచేసి తొందరపడద్దు, ఇప్పుడిప్పుడే మన రెండు కుటుంబాలు కలుస్తున్నాయి, ఇప్పుడు ఈ నిజం బయటపడడం వల్ల పద్మాక్షి వదిన చాలా పెద్ద గొడవ చేస్తుంది, దానివల్ల మళ్ళీ మన రెండు కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, అందుకే ఇప్పుడే లక్ష్మి నువ్వు భార్యాభర్తలన్న నిజం బయట పెట్టొద్దురా, కొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దాము, ఆ కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుందని చెప్పి యమున చెప్పడంతో, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే కొద్ది రోజులు ఎవరికి నిజం తెలియకుండా జాగ్రత్త పడతానని చెప్పి అంటూ ఉంటాడు. సరే, లేట్ అవుతుంది, మీరు కూడా వెళ్ళి త్వరగా పడుకోండి అని చెప్పి యమున చెప్పడంతో యమున అక్కడి నుండి వెళ్ళిపోగానే విహారీ లక్ష్మితో, చూసావా లక్ష్మి, అమ్మకు కూడా మన గురించి నిజం తెలిసిపోయింది, అమ్మ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ కూడా చేసేసింది, కాబట్టి ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, యమునమ్మ గారు,
నన్ను కోడలుగా ఒప్పుకున్నారు. కానీ నా వల్ల ఈ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల ఒకరికి బాధ కలగనివ్వను అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక అప్పుడే సోదమ్మ అటువైపుగా వస్తూ ఉంటుంది. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను అంటూ సోదమ్మ ఇంటి ముందుకు రావడంతో అప్పుడు కాదంబరి భక్తవత్సలంతో, ఏమండి సోదమ్మ వచ్చింది, మన సహస్ర చెయ్యి చూసి ఈ ఇంటికి వారసుడు ఎప్పుడొస్తాడో తెలుసుకుందామండి. నా కొడుకుని మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ చేతులతో ఎత్తుకోవాలా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే, సరే ఓయ్ నీ ఇష్టం పిలు అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటే, ఇదిగో సోదమ్మ ఒకసారి ఇలా రా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే సోదమ్మ ఇంట్లోకి వస్తుంది. ఇకప్పుడు ముందు మన అంబికకు ఎప్పుడు పెళ్ళవుతుందో చెప్పమందామా అని చెప్పి, అంబిక ఒకసారి ఇలా రావే, నీ చెయ్యి చూపించు, నీకు అసలు పెళ్ళవుతుందో లేదో, అయితే ఎప్పుడవుతుందో తెలుసుకుందామని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, అమ్మ ఇప్పుడు నా పెళ్లి సంగతి ఎందుకులేమ్మా, నా పెళ్లి సంగతి నేను చూసుకుంటాను, అయినా నాకు అసలు జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను, అయినా నా సంగతి పక్కన పెట్టి విహారీ సహస్ర వాళ్ళకు వారసుడు ఎప్పుడు పుట్టబోతున్నాడో తెలుసుకోండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదిగో సోదమ్మ వచ్చిలా కూర్చో, ఇది నా మనవరాలు సహస్ర, దీనికి కడుపు ఎప్పుడు పండబోతుందో చూసి చెప్పు అని కాదంబరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీని కూడా పిలుస్తూ, విహారీ నువ్వు కూడా వచ్చి సహస్ర పక్కన కూర్చో అని చెప్పి విహారీని కూడా సహస్ర పక్కన కూర్చోబెడుతుంది. ఇక అప్పుడు సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ, నేను బావ ఎప్పుడు ఒకటవుతామో, ఎప్పుడు మాకు బిడ్డ పుట్టబోతున్నాడో ఈ సోదమ్మ చెప్తుందన్నమాట అని చెప్పి ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి ఎంతగానో టెన్షన్ పడిపోతూ, ఇప్పుడు ఈ సోదమ్మకు సహస్రకు పిల్లలు పుట్టరన్న నిజం తెలిసిపోతుందేమో, ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడుతుందేమో అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అమ్మ ఈ కాలంలో కూడా ఇటువంటివన్నీ ఏంటమ్మా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అప్పుడు కాదంబరి, లేదు పద్మాక్షి ఇటువంటివి కొట్టి పడేయొద్దు, ఎందుకంటే సోదమ్మ చాలా పవర్ఫుల్, గతంలో కూడా ఆవిడ చెప్పినవి చెప్పినట్టు జరిగాయని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి కంగారు పడిపోతూ ఉండగా సోదమ్మ సహస్ర చేతిని చూస్తూ ఉంటుంది. సహస్ర చేతిని చూసిన సోదమ్మకు సహస్రకు యాక్సిడెంట్ అయిన విషయం, తనకు పిల్లలు పుట్టరన్న విషయం, ఇవన్నీ కూడా తన దివ్య దృష్టికి తెలుస్తూ ఉంటాయి. ఇక దాంతో సోదమ్మ సహస్ర వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి సోదమ్మ, మా మనవరాలకి పిల్లలు ఎప్పుడు పుడతారని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే, బాబు ఒకసారి మీ చెయ్యి కూడా ఇలా ఇవ్వండి అని విహారీ చెయ్యి పట్టుకొని సోదమ్మ చూస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీకి సహస్రకు పెళ్ళి అవ్వలేదన్న విషయం, అలాగే లక్ష్మికి విహారీకి పెళ్ళి జరిగిందన్న విషయం, విహారీకి ఇద్దరు పిల్లలు పుట్టబోతున్నారన్న విషయం, ఇదంతా కూడా సోదమ్మకు దివ్య దృష్టికి తెలుస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి వైపు సోదమ్మ చూస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఇదేంటి కొంప తీసి ఆ లక్ష్మికి విహారీకి పెళ్ళి జరిగిపోయిందన్న నిజం ఈ సోదమ్మకు తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో కాదంబరి, చెప్పు సోదమ్మ, ఏం మాట్లాడకుండా అలా దాని వంక చూస్తావేంటి, అది మా ఇంటి పని మనిషి అని అంటూ ఉంటే అప్పుడు సోదమ్మ, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నీకు కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తాము, అంతేకాని ఇలా ఎలా పడితే అలా పిల్లలు పుట్టరని తర్వాత పరిష్కారాలంటూ డబ్బులు లాగాలని చూడకు అని అంటూ ఉంటే, అమ్మ నేనేమి డబ్బులకు ఆశించి ఇదంతా చెప్పడం లేదు, మీరు నాకు ఎంత డబ్బు ఇచ్చినా నేను చెప్పేది ఒకటే, మీకు పిల్లలు పుట్టరు అని
సోదెమ్మ అంటూ ఉంటుంది. ఈ మధ్య మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా అని సోదెమ్మ అంటూ ఉంటే, అవును, నాకు యాక్సిడెంట్ అయిందని సహస్ర అంటుంది. ఆ ప్రమాదంలో మీ గర్భసంచి తీసేశారు, కావాలంటే మీ అమ్మగారిని అడగండి అని సోదమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఏడుస్తూ పద్మాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆ సోదమ్మ చెప్పేది నిజమా, చెప్పు, నాకు గర్భసంచి తీసేశారా అని చెప్పి అంటూ ఉంటే, అవునే, ఆ రోజు జరిగిన ప్రమాదంలో నీ గర్భసంచి తీసేశారని చెప్పి పద్మాక్షి చెప్పడంతో సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. విహారికి 2 పిల్లలు పుడతారని సోదెమ్మ అనడంతో, నా మనవరాలకేమో పిల్లలు పుట్టే అవకాశం లేదని అంటున్నావు, నా మనవడికేమో 2 అంటే కవల పిల్లలు పుడతారని చెప్తున్నావు, అసలు అది ఎలా సాధ్యమవుతుందని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఎందుకంటే వారసుని ఇవ్వబోయేది ఈ అమ్మాయి కాబట్టి అని చెప్పి లక్ష్మి వైపు చూపిస్తూ ఉంటుంది. లక్ష్మి, విహారి ఇద్దరు కూడా భార్యాభర్తలన్న నిజాన్ని కాదంబరి ముందు, భక్తవత్సల ముందు, ఇక ఇంట్లో అందరి ముందు కూడా సోదమ్మ బయట పెట్టడంతో అప్పుడు అంబికతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.